ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలవలే, బీఆర్ఎస్ మంత్రివర్గం లేవు, బీఆర్ఎస్ మా మంత్రివర్గం లేదు, మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలే. కాంగ్రెస్ పార్టీకి మాకు పూర్తి వైరుధ్యమే. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, కలిసి ఉంటారు. మీరు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ జరిగిన సమయంలో ఒక్కరోజు కూడా 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలే. అంత ప్లాన్ అంతా. మీరు కాళేశ్వరం అనండి, మేము విచారణ అంటాం, కథం, మేము పోతాం, ఆడిపోతాం, నీడిపోతాం, కథం, క్లోజ్. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు అసెంబ్లీలో. మా ఊరు అనేసరికి సస్పెండ్ పడేశారు. ఓకే, రైట్ సార్. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక రైజింగ్ బీజేపీ గ్రాఫ్ని ఇక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ అంతా చూసింది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు. ఆ సింపతి ఇప్పుడు ఏమైనా కన్ఫైన్ అయిందా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ పెరిగింది, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, అందుకే అసెంబ్లీలో అలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చర్చ జరుగుతున్నది, అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా జరిగిందని చర్చ జరుగుతుంది, వాస్తవం. ఆ సింపతితో గెలవాలని కోరుకుంటలేను. సింపతి ఉన్నది మాత్రం వాస్తవం. మా కోసం కొట్లాడాడు, కేసులు వేసుకున్నాడు, జైల్లోకి పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, నిద్రాహారాలు మాని పనిచేసిండు, 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిండు, రైతుల సమస్య మీద ఫైట్ చేసిండు, 317 జీవో మీద ఫైట్ చేసిండు, ఆర్టీసీ కార్మిక సమస్యల మీద ఫైట్ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూ కోసం ఫైట్ చేసిండు చెప్పి ప్రజలందరూ అదే భావనతో ఉన్నారు. దాంతోపాటు గడిలో ఉన్న కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా పురాన్ని కేసీఆర్ కూడా బయటికి గుంజుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి అది ఉంది. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా కేంద్రాన్ని దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మనసులో ఎక్కడైనా ఒక ఫీల్ అలానే నేను కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదేమో, తీసుకొచ్చేవాడినేమో అని చెప్పి బాధపడిన సందర్భం? బాధపడుతూనే ఉన్నా సందర్భం కాదు, అది చిన్న విషయం కాదు, అది బాధపడుతూనే ఉన్నా, మా కార్యకర్తలు బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి అనుకోకుండా కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతాయి. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి జరిగింది అనుకుంటున్నారు. ఇక దానికి రకరకాలుగా వాళ్ళు కేంద్రంలో నాయకులు ఇంకా సీట్లు పెరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా అగ్రెసివ్గా ఇంకా పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సరే, వాళ్ళు ఏది ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తలుగా మాకు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ నిర్ణయాన్ని శిరసావించి తప్పకుండా కమిట్మెంట్తో పనిచేస్తామండి. రైట్. ఇతర నియోజకవర్గాల్లో అంటే పార్లమెంట్ సెగ్మెంట్స్కి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారా? ఎక్కడైనా కనిపించట్లేదు, ఎవరికి వాళ్ళు ఎక్కడే నిమగ్నం అయిపోయారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, టైం ఉంటుంది, 7 నియోజకవర్గాలు తిరగాలి. ప్లస్ ఎండాకాలం మధ్యాహ్నం అంతా కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు. కాబట్టి 7 నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. కాబట్టి ప్రచారం చేయడానికి సమయం లేదు. కాబట్టి నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళలే, ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. మీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్ ఎంపీగా. పదే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా ఈ చివరి నిమిషంలో మాధవి లతకి సపోర్ట్గా? లేదు, ఇంకా 4 days మాకు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఉంది. నేను చూడలే మాధవి లత గారి వీడియోస్ అనేది చూడలేకపోతే, నేను నా ప్రచారం బిజీలో నేను ఉన్నా. కాబట్టి 8th నాడు మాకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఉంది, మా బాస్ వస్తున్నాడు. కాబట్టి మా బాస్ ప్రోగ్రామ్ను మేము విజయవంతం చేసుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడాలి అని చెప్పి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ బహిరంగ సభలు విజయవంతం చేయడం, ఇంకా అన్ని అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే. కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. రైట్. ఫైనల్ క్వశ్చన్, మీ పార్టీలో ఒక వాయిస్, అసెంబ్లీలో ఒక గలం, రాజా సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. మీకు చాలా సఖ్యతగా ఉండే లీడర్, ఈ పార్లమెంట్లో ఆయన సేవలు చాలా అవసరం. ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థికి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థిని అడగండి, నాకు ఐడియా లేదు. రాజా సింగ్ అనే వ్యక్తి హీరో, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి. అందరికంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి. ఈ ధర్మం కోసమే దేనికైనా త్యాగం చేయడానికైనా
మొండి పట్టుతోని కొట్లాడేటువంటి వ్యక్తి ఆయనే. రాజకీయాల గురించి ఆలోచించాడు, ఇప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తాడు. బట్ అనేక సందర్భాల్లో ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ధర్మాన్ని వదిలిపెట్టిపోలే. దుబాయో మస్కటో ఎటో పారిపోలే. అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి, అనేక కేసులు వచ్చినాయి, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు ఇతను భయపడకుండా ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి వాడి. తప్పకుండా రాజాసింగ్ గారు హీరోనే. ఆయన షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ వీక్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అన్ని దాదాపు మ్యాక్సిమం నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ వారిని ప్రచారానికి పంపాలని చెప్పి నిర్ణయించింది కాబట్టి ప్రచారం కూడా సిద్ధంగా పోతున్నారు కూడా. ఫైనల్ గా చెప్పండి, ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నారు? కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు? ఒక్క మాటలో ప్రేక్షకుల కోసం. ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజార్టీతో గెలుస్తానన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీరు తయారైనటువంటి ఒక కార్యకర్త, కరీంనగర్ గల్లీలో కొట్టాడిన కార్యకర్త ఇవాళ ఢిల్లీ వరకు ఎదిగాడు. అది మీ ప్రోత్సాహం, మీరు చూపించినటువంటి ప్రేమ, అభిమానం. కాబట్టి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలే, నేను ఏ రోజు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేయలే. నిజాయితీగా నిబద్ధతతో కమిట్మెంట్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను పోరాటం చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజల కోసం, ఇబ్బందులు కష్టాలను పేదలకు భరోసా ఇవ్వడం కోసం ఏ విధంగా నేను పోరాటం చేసినో, ఏ విధంగా పోలీస్ కేసుల వల్ల లేకుంటే జైలుకు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో, ఏ ఇబ్బందులు పడ్డా కూడా వెనుకడు వేయకుండా మీకోసం కష్టపడి పనిచేసినో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల పైగా నిధులు, 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకుంటేనే ఒక భయం మనలో పడొస్తూ ఉన్నది, ఒక టెన్షన్ మనలో పడొస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, మీరు వేసిన ఓటును నేను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ అని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు. మరొకసారి మీ ఏర్పాటు చేసుకున్న కోట, ఇది కరీంనగర్ సామ్రాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి మీరు అనుకున్న సేవలు, మీరు అనుకున్న పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ఇది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కార్యకర్తని దేశ స్థాయిలో సేవలు అందించే దిశగా కరీంనగర్ ప్రజలు ప్రోత్సహించారు. అందులో భాగంగానే ఎంపీని ఒకసారి చేశారు, మరొకసారి తిరిగి ఆశీర్వదించమని ఆయన కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.